అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. ఇవాళ మన హిట్ టీవీ స్టూడియోలో పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నాను. గురువుగారు, గతంలో షష్టగ్రహ కూటమి వచ్చిన టైంలో కరోనా వచ్చింది అని అంటారు. అవును. మళ్ళీ ఇప్పుడు సేమ్ గ్రహ కూటమి రాబోతుంది. ఉమ్, మళ్ళీ అలాంటి విపత్కర పరిస్థితులు ఏమైనా చూడబోతున్నాం అంటే కరోనా టైంలోనే అల్లకల్లోలంగా మారింది, తలకిందులైపోయింది అవును. చాలా మంది జీవితాలు. అవును. మళ్ళీ ఇప్పుడు సేమ్ అలాంటి గ్రహ కూటమి రావడం వల్ల మళ్ళీ అలాంటి విపత్కర పరిస్థితులు రాబోతున్నాయా? ఉమ్, అంటే జనాలు ఏ విధంగా ఉండబోతున్నారు, ఉమ్. ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి? ముఖ్యంగా నిజంగానే అలాంటి పరిస్థితి వస్తుంది అంటారా మళ్ళీ? చాలా మంచి ప్రశ్న. అంటే చాలామంది దీని గురించి కూడా ఆలోచించేటటువంటి పరిణామాలు వచ్చాయి. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ గ్రహ కూటమి అనేటటువంటిది ఎలా ఏర్పడుతుంది అంటే ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది గ్రహాలు అనేటటువంటి ఒకే కక్షలో ఉండడం ద్వారా, లేదా ఒక గ్రహము ఒక ఇంట్లో ఒకటి లేదా అంతకు మించి గ్రహాలు ఉంటే గనక దాన్ని గ్రహ కూటమి అని అంటూ ఉంటాము. అంటే ఒకటికి మించి వేరే గ్రహాలు గనక దానితో కలిసి ఉంటే యుద్ధ వాతావరణం అనేటటువంటిది నెలకొంటుంది. అంటే నేను గొప్పనా అనేటటువంటి యుద్ధ వాతావరణం అనేది మొదలవుతుంది. అలాంటిది 6 గ్రహాలు కూడా మీనరాశిలో ఏకీకృతమైనటువంటి కారణం చేత దీన్ని గ్రహ కూటమి అనేటటువంటి విధానంతో పిలుస్తున్నాం. అంటే ఇందులో 6 గ్రహాలు ఏమిటి అంటే శుక్రుడు, చంద్రుడు, రవి, బుధుడు, అలాగే రాహు, శని. ఈ 6 గ్రహాలు కూడా ఒకే స్థానంలో ఉండేటటువంటి కారణం చేత షష్టగ్రహ కూటమి అనేటటువంటి విధానంతో పిలువబడుతుంది. షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైనా గమనించండి, ప్లానెట్ అంటే ఈ యొక్క భూమండలంలో ప్లానెటరీ పొజిషన్స్ ఏ స్థానంలో ఉంటే మనిషి యొక్క స్వభావం ఏ రకంగా చేంజ్ అవుతుంది. మనిషి యొక్క స్వభావాన్ని కూడా మీరు ఎప్పుడు గమనించండి. మనము ఉదయం ఉన్నట్టు మధ్యాహ్నం ఉండలేము, మధ్యాహ్నం ఉన్నట్టు సాయంత్రం ఉండలేము, సాయంత్రం ఉన్నట్టు నైట్ ఉండలేము. నిజంగానే. బికాజ్ ఎందుకు అంటే ఎప్పుడైతే ప్లానెటరీలో పొజిషన్స్ అనేటటువంటి మార్పు చెందుకుంటూ వస్తాయో దాని యొక్క ఇంపాక్ట్ ప్రభావం అనేటటువంటి ప్రతి మనిషి జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మనిషి జీవితం ఎప్పుడు కూడా పూలబాట కాదు, ఎప్పుడు కూడా ముళ్ళబాట కాదు. అప్ అండ్ డౌన్స్ అనేటటువంటి ఎందుకు వస్తాయి అంటే చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్లానెటరీ పొజిషన్స్ ఆధారంగా వస్తాయని చాలామంది తెలుసుకోలేరు. ఎప్పుడు తెలుసుకుంటారు? మనిషికి కష్టం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, లేదా అంటే మనిషి భరించలేనటువంటి ఇబ్బందులు పడుతున్నాడు అన్నప్పుడో అలాంటి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తాడు? ఎప్పుడు రానటువంటి వాడు దేవాలయానికి వెళతాడు. ఎప్పుడూ కూడా చేతులెత్తి మొక్కనటువంటి వాడు ఏ పుట్ట కనిపించినా, ఏ రకమైనటువంటి దేవుడు కనిపించినా చేతులెత్తి మొక్కుతాడు. ఎందుకు? కష్టము తీరుస్తాడు అనేటటువంటి ఒక నమ్మకంతో ప్రతిదాన్ని మొక్కుతాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ మతంలో లేనటువంటి విధానాలు కేవలం మన హిందూ మతంలో ఉన్నాయి. మన చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాము, అలాగే దేవుణ్ణి రాయిని పూజిస్తాము, రప్పను పూజిస్తాం. పంచభూతాత్మికమైనటువంటి ఈ యొక్క ప్రతి దానిలో అణువణువుని మనం పూజిస్తాము. ఇంకా ఎవ్వరూ కూడా ఏ మతంలో కానీ ఏ ధర్మంలో కానీ పూజించరు. కేవలం మన హిందూ ధర్మంలోనే అన్నిటినీ పూజిస్తాం. బికాజ్ ఎందుకు? మన హిందూ ధర్మంలో మనకున్నటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్స్ కానీ మనకున్నంతగా ఎవ్వరి విషయంలో కూడా ఉండవు. అంటే మన హిందువులలో ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఎప్పుడు విశ్వసిస్తాము అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనం విశ్వసిస్తాము. అప్పటి వరకు మనం విశ్వసించము. అదే ఎందుకు అంటే కడుపు నిండిపోయినటువంటి వాడికి పంచభక్షాల పరమాన్నం యొక్క రుచి తెలియదు. అదే ఆకలితో ఉన్నటువంటి వాడికి చద్దన్నమైనా సరే అది దాని యొక్క ఆస్వాదించుకుంటూ తింటాడు. బికాజ్ ఎప్పుడైనా మీరు గమనించండి, ఉన్నవాడే దేవుణ్ణి విమర్శిస్తాడు తప్ప లేనివాడు ఎప్పుడు విమర్శించడు. ఎప్పుడూ కూడా భగవంతుడి జోలికి వెళ్ళాడు. బికాజ్ ఏంటంటే అరే నాకు ఏదైనా ఇబ్బంది జరుగుతుందేమో, నాకు ఏదైనా పాపం చుట్టుకుంటుందేమో అనేటటువంటి భయము అతని మనసులో ఉంటూ ఉంటుంది. అదే ఉన్నవాడు అనుకోండి, అతనికి అన్ని ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, తిట్టినా ఏం కాదు, అతని విమర్శించినా ఏం కాదు అనేటటువంటి ఒక మైండ్ సెట్లో ఉంటాడు. అందుకే ఎప్పుడైనా ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది ఏ స్థానాల్లో ఉంటుందో దాన్ని పట్టుకొనే మనిషి యొక్క జీవితం అనేటటువంటిది నిర్దేశిస్తుంది. ఉన్నవాడు లేనివాడు కావడానికైనా, లేనివాడు ఉన్నవాడు కావడానికైనా, మంచివాడు చెడ్డవాడు కావడానికైనా బికాజ్ దేర్ ఆర్ ప్లానెటరీ పొజిషన్ ఆ మనిషి జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని విశ్వసిస్తే దీని యొక్క సారాంశం అంతా కూడా అర్థమవుతుంది. ఎప్పుడైతే ప్లానెటరీ పొజిషన్స్ అంటే గ్రహాలు అనేటటువంటివి కూటమిగా ఏర్పడడం మొదలవుతుందో అక్కడ ఏమవుతుంది అని అంటే కనుక దాని యొక్క ప్రభావం మొట్టమొదటిగా నేచర్ మీద పడుతుంది. ఎప్పుడైతే నేచర్ మీద పడుతుందో అది గాలిలో కలుషితం అయిపోతుంది.
ఎప్పుడైతే గాలిలో కలుషితమైపోతుందో దాని యొక్క ప్రభావం మనిషి మీద పడడం ఏర్పడుతుంది. నేరుగా ఎప్పటికీ కూడా మనిషి మీద ప్రభావం చూపదు, నేచర్ మీద ప్రభావం చూపిస్తుంది. నేచర్ మీద ప్రభావం చూపిస్తే నేచర్ ఏంటి అంటే గనక మనిషి మీద ప్రభావితం చూపిస్తుంది. అందుకే ప్లానెటరీ పొజిషన్ అనేటటువంటిది, ఈ షష్టగ్రహ కూటమి అనేటటువంటిది కూడా 6 గ్రహాల యొక్క కలయికతో ఏర్పడుతుంది. 6 గ్రహాల యొక్క కలయికతో ఏర్పడినప్పుడు దాని యొక్క స్వభావం ఏంటి? ఇప్పుడు 6 గ్రహాలు కలుస్తున్నాయి. ఆ 6 గ్రహాల యొక్క పొజిషన్స్ ఏంటి? అవి ఎలాంటి కారకత్వాన్ని ఇస్తాయి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను నా శత్రువుతో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాను, మిత్రుడితో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తాను. అంటే నాలోనే 2 రూపాలు ఉన్నాయి. అంటే శత్రువుతో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తానో అది నా వ్యక్తిగత విషయం, మిత్రుడితో ఉన్నప్పుడు నేను ఆనందంగా ఉంటాను. అలాగే ప్లానెటరీ పొజిషన్స్ కూడా శత్రుత్వం, మిత్రుత్వం అనేటటువంటివి 2 రకాల స్వభావాలు ఉంటాయి. ఆ 2 రకాల స్వభావాలు పాజిటివ్ ఆర్ నెగిటివ్ 2 రకాల స్వభావాలను భూమి మీద ప్రతి ఒక్క మనిషి జీవితంలో అవి నిర్దేశించబడతాయి. ఫస్ట్ నేచర్, తర్వాత మనుషులు. ఈ రెండుటి మీద తప్పకుండా దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఉండి తీరుతుంది. అందుకే ఈ ఇప్పుడు 2019 డిసెంబర్ నెలలో మనకు ఈ యొక్క గ్రహ కూటమి ఏర్పడడం కారణంతో దేశాన్ని కుదిపివేసేటటువంటి కరోనా మహమ్మారి మొత్తం యావత్ దేశం, ప్రపంచాన్ని కుదిపేసింది. ఎందుకు అంటే అప్పుడు దానికి 6 నెలల ముందు మేము చెప్పినప్పుడు ఎవరు నమ్మలేదు. ఇవన్నీ ఏం లేవు, పిచ్చి పిచ్చి నమ్మకాలు, ఎందుకు ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి కొట్టి పారేసినటువంటి వాళ్ళే ఆ ప్రభావం అనుభవించిన తర్వాత దాని తర్వాత రియలైజ్ అయిపోయి ఆ తర్వాత దీని యొక్క శక్తి ఇంత ఉంటుందా అని ఆ తర్వాత నమ్మారు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అలాగే అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెచ్ఎంపివి వైరస్ వచ్చింది అని చాలా మంది అల్లల్లాడిపోయారు. రీసెంట్ గానే 2025 లో మళ్ళీ ఈ సంవత్సరం ఎలాంటి అనర్థాలు జరుగుతాయో అనే విధంగా కనిపించింది. ఇంకోటి చాలా అద్భుతమైన ప్రశ్న. 2019లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనా నుంచి వైరస్ సోకింది. అవును. ఇప్పుడు కూడా సేమ్ ఈ ప్లానెటరీ పొజిషన్ షష్టగ్రహ కూటమిలో మళ్ళీ చైనాలో వైరస్ ప్రారంభమైంది. అది అప్పుడు ఉన్నటువంటి ఆ ప్లానెటరీ ప్రకారము దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడున్నటువంటి హెచ్ఎంపివి వైరస్ ఏదైతే ఉంటుందో అది అంతగా ప్రభావితం చూపించదు. బికాజ్ ఏంటి అంటే మనకు కొన్ని రకాల విపత్తులు ఉన్నాయి, లేవు అనేటటువంటిది. ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏర్పడినప్పుడు దాని యొక్క ప్రభావం ఎఫెక్ట్ ఎంతో కొంత దేశం మీదనో, రాష్ట్రం మీదనో, ప్రపంచం మీద ఎంతో కొంత ప్రభావితం అనేటటువంటిది తప్పకుండా చూపిస్తుంది. అది చాలా మట్టుకు గుర్తుపెట్టుకోండి. అది ఏ రకంగా చూపిస్తుంది, దాని యొక్క విజృంభణ ఏ రకంగా ఉంటుంది? జల ప్రమాదాల, వాయు ప్రమాదాల, వ్యాధి ప్రమాదాల, లేదు అంటే ఆస్తి నష్టమా, లేదు అని అంటే కనుక భూకంపాల, లేదంటే సునామీ లాంటివి ఇలాంటివి వస్తాయి. ఏదైనా 100% పంచభూతాత్మికమైనటువంటి తత్వంలో జల ప్రమాదాలు ఉన్నాయి, వాయు ప్రమాదాలు ఉన్నాయి, అగ్ని ప్రమాదాలు ఉన్నాయి, అలాగే భూకంపాలు ఉన్నాయి. ఇలా పంచభూతాత్మికమైనటువంటి తత్వంలో ఎలాంటిదైనా కూడా నేచర్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఈ షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతుంది. ఈ షష్టగ్రహ కూటమిలో మనం 6 గ్రహాలని చెప్పుకున్నాం. ఈ 6 గ్రహాల యొక్క తత్వం ఏంటి అంటే ఇవి ఏ రకమైనటువంటి విధానాన్ని పోలి ఉంటాయి? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఆరోగ్య కారకుడు అని అంటాము. అలాగే చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు మనస్సుకి కారకుడు అని చెప్తూ ఉంటాము. అలాగే బుధుడు ఉన్నాడు, బుధుడు తెలివికి కారకుడు అని చెప్తూ ఉంటాము. శని ఉన్నాడు, శని ప్రాణకారకుడు అని చెప్తూ ఉంటాము. శుక్రుడు వైవాహిక జీవితానికి కారకుడు అని చెప్తూ ఉంటాము. ఇలా అలాగే రాహు ఉన్నాడు, రాహు చంచలమైనటువంటి బానిసకు కారణము అని అంటుంటాం. అంటే ఈ 6 గ్రహాలు అంటే బానిసత్వానికి, అలాగే వైవాహిక జీవితానికి, అలాగే ప్రాణానికి, ఇంకోటి బుధుడు తెలివికి, అలాగే చంద్రుడు మనస్సుకి, ఈ 6 రకాలైనటువంటి ప్లానెటరీ పొజిషన్స్లో మనిషి మీద కూడా ఎలాంటి ప్రభావం, నేచర్ మీద ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. మనిషి జీవితంలో 6 రాసుల వారికి ఇబ్బందులు ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఆ 6 రాశులు ఏంటి? మొట్టమొదటిగా ఇది మీన రాశిలో సంభవిస్తుంది కాబట్టి మీన రాశికి ఈ ఏప్రిల్ మే 31 వరకు బాగుండదు. దీని యొక్క ప్రభావం మార్చిలో 29వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. మే 31వ తారీఖు వరకు దీని యొక్క ప్రభావము ఈ 6 రాశుల మీద ఉంటుంది. అది ఏ రాశి అంటే మీనరాశి, మేషరాశి, అలాగే కర్కాటక రాశి, అలాగే సింహరాశి, తులారాశి, అలాగే ధనుస్సు రాశి. ఈ 6 రాశుల మీద దీని యొక్క ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం? ఇప్పుడు చెప్పాను, ఆరోగ్య భంగం కలగవచ్చు, అలాగే జన నష్టము, ధన నష్టం కలగవచ్చు, ప్రాణ నష్టం కలగవచ్చు, బంధు విరోధం కలగవచ్చు, అలాగే ఆస్తులు పోగొట్టుకునేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. మద్యము కానీ లేదా పరస్త్రీ వ్యామోహం కానీ
ఇలాంటివి జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎప్పుడూ కూడా అంటే ఇలాంటి అలవాటు లేనటువంటి వాడు కూడా కొన్ని అలవాట్లకు బానిస అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పా 6 ప్లానెటరీ పొజిషన్ దాని యొక్క ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అనేటటువంటిది. ఇలాంటి 6 గ్రహాల యొక్క ప్లానెటరీ పొజిషన్ ఈ 6 రాశుల మీద ఈ రకమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది. అందుకే నేచర్ మీద ఎలా చూపిస్తుంది అంటే ప్రకృతి వైపరీత్యాలు అంటాము. జన నష్టం జరుగుతుంది. అంటే జన నష్టము అంటే ఘోర ప్రమాదాలు జరగడము, లేదా యాక్సిడెంట్లు జరగడము, ల్యాండ్ స్లైడింగ్స్ ట్రాన్స్లైట్ జరగడము, అలాగే ఈ రైలు ప్రమాదాలు జరగడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క శని కూడా మారుతున్నాడు కాబట్టి రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి. రాజకీయ భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు మొదలవుతాయి. నాకు తెలిసి ముఖ్యమంత్రులు కూడా మారేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఏర్పడతాయి ఈ గ్రహకూటమి సందర్భంగా. రాష్ట్ర రాజకీయాలు చెప్తున్నాను కదా, అనేక రకాల మార్పులు వస్తాయి. అది ముఖ్యమంత్రులు కూడా మారేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా దిగిపోయే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే గనక కొత్త సీఎంని ఎంచుకునే అంటే ఏమంటాము దాన్ని అంటే అవిశ్వాస తీర్మానం అంటాం. ప్రజల నుంచి అవిశ్వాసం రావచ్చు. ఇలా ఎన్నో అంటే అది ఏ రూపకంగా వస్తుంది అనేటటువంటిది చెప్పడం కష్టం. కానీ ఇలాంటి మార్పులు రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు వస్తాయి. సినిమా రంగంలో అనేక రకాలుగా విరోధాలు చెలరేగుతాయి. శత్రుత్వం విపరీతంగా ఏర్పడుతుంది. ఎందుకంటే శుక్రుడు కూడా ఉన్నాడు కాబట్టి గ్రహకూటమిలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత సినిమా రంగంలో కానీ, లేదు అని అంటే గనక ఈ యొక్క భార్యాభర్తల వైవాహిక జీవితంలో కానీ అనేక విపత్తులు మొదలవుతాయి. విపత్తులు అంటే గొడవలు కారణము, నేనంటే నేను గొప్ప అని చెప్పేసి విమర్శించుకోవడము, లేదు అని అంటే గనక కొట్లాటకు దారి తీయడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అలాగే బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి మనుషులు అతి తెలివితో ఎక్కువ పనులు చేస్తూ ఉంటారు. తెలివి ఉండడం మంచిది. అతి తెలివి ఉందనుకోండి ఎప్పటికైనా దిగజారిపోతూ ఉంటాడు. ఇలాంటివి వ్యాపార నష్టాలు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా రాహు ఉన్నాడు. రాహు దేనికి ప్రతీక అంటే ఎక్కడ చెడు ఎక్కువగా ఉంటుందో అక్కడ తొందరగా ఉండేటటువంటి అంటే మొట్టమొదట ఉండేటటువంటి వాడు ఎవరంటే రాహు. రాహు ఎక్కడెక్కడ ఉంటాడంటే మద్యం దుకాణాలు అంటే ఈ వైన్ షాప్లలో కానీ, లేదా బంగారంలో కానీ, లేదు అని అంటే గనక ఈ యొక్క జూదంలో కానీ, ఇలాంటి కొన్ని ప్రదేశాల్లో రాహు ఉంటూ ఉంటాడు. అలాంటివి అంటే మనుషులు ఎప్పుడూ లేనటువంటి అలవాట్లు, మద్యము, జూదము, మగువలు ఇలాంటివి అలవాటు చేసుకునేటటువంటి పరిస్థితులు అనేటటువంటి ఏర్పరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహకూటమి ద్వారా ఏర్పడతాయి. ఎస్పెషల్లీ రాహు శని ఈ 2 గ్రహాల యొక్క ఈ రాహు ఏమో సంవత్సరంన్నర కాలం పాటు ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉంటాడు. అంటే దాదాపుగా దీని యొక్క ప్రభావం అయితే రాహు ఆల్రెడీ నాకు తెలిసి మళ్ళీ మీనం నుంచి కుంభంలోకి మారుతాడు. కుంభంలో మారినప్పుడు కొంచెం దీని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇది ఎప్పుడు వరకు మే 31 వరకు దీని యొక్క ప్రభావం ఉంటుంది. మే 31 తర్వాత మళ్ళీ గ్రహాలన్నీ కూడా డిస్మాట్ అవుతాయి. అంటే ఏ స్థానంలో మీనరాశి నుంచి మళ్ళీ మేషంలో, వృషభంలో ఇట్లా మార్పు చెందుకుంటూ వస్తాయి. అలా వచ్చినప్పుడు అంటే ఆ గ్రహాల కూటమి మళ్ళీ విడిపోయినప్పుడు ప్రభావం అనేటటువంటి తగ్గిపోతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిన అనర్థాలు గనక తగ్గించచ్చు లేదా జరగకుండా చూడొచ్చు అనే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఉండదండి. ఎందుకంటే రాబోయే విపత్తుని ఆపడం అనేటటువంటిది అంత సాధ్యపడేటటువంటి విషయం కాదు. కరోనా వచ్చింది, ఆపలేము. అది దాని యొక్క వచ్చింది, అది ఏ రకంగా మనము దాని జాగ్రత్తలు తీసుకున్నామో అదే రకంగా వెళ్ళిపోయింది. పూజా కార్యక్రమాలు చేస్తే ఎలాంటి ఫలితాలు ఏమన్నా ఉంటాయండి. ఇప్పుడు పూర్వకాలంలో రాజులు దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, వాళ్ళు ఉన్నటువంటి రాజ్యంలో కానీ కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని యజ్ఞయాగాదులు చేసేటటువంటి వారు. అలాంటి యజ్ఞయాగాదులు చేయడానికి అవకాశం ఉంది. కానీ అది ఎవరు చేయాలి? రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి వాడు సీఎం అంటే ముఖ్యమంత్రి, అలాంటి వారు చేయవచ్చు. లేదా దేశానికి ఆటంకం వచ్చిందంటే ఒక ప్రధానమంత్రి చేయవచ్చు. ఇలాంటివి చేయడానికి వాళ్ళకే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇవి చేయడానికి దానికి ఉన్నటువంటి కాలపరిమితి, దానికి ఉన్నటువంటి ఖర్చు, దానికి ఉన్నటువంటి ఈ యొక్క వివరణ ఇవన్నీ కూడా తెలుసుకుని అంచనా వేసి దానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి నిర్ణయం తీసుకుంటే అన్ని రకాలుగా మనం ఆపేటటువంటి శక్తి మన దగ్గర ఉంది. ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు ఒక మనిషికి కష్టం వచ్చింది లేదా ఒక వ్యాధి వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గడం మొదలవుతుందో, అలాగే ఈ దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏదైనా విపత్తు వస్తుంది అని అనుకున్నప్పుడు దీని యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలంటే
ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు తీసుకోవాలి. అప్పుడంటే రాజులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి రాజులు పరిపాలించేవారు, దేశానికి ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు చూసుకునే పోనీ ఇది మన కోసం చేసుకుందామంటే మన ఇంటి కోసం మనం చేసుకుంటాం. అవును. కానీ దేశం కోసమో, రాష్ట్రం కోసం మనం చేయలేం కదా! కాబట్టి ఇది వాళ్ళు ఆలోచించాలి. లేదు ఇప్పుడు ఇంతకుముందు కొన్ని రాసులు చెప్పా. ఆ రాసుల వారికి కీడు ఉంది కాబట్టి ఆయా రాసుల వారు ఎవరైనా ఉంటే వాళ్ళు కుటుంబ సమేతంగా వాళ్ళ ఇంట్లో చేసుకున్న వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణా కవచం ఏర్పడి ఆ విపత్తు వాళ్ళ దాకా రాకుండా రక్షించేటటువంటి బాధ్యత ఆ భగవంతుడు తీసుకుంటాడు. ఓకే. సో మీరు ఈ ప్రస్తుతానికి ఇలాంటి వచ్చే విపత్తు ఉంది అని చెప్తున్నారు. దానివల్ల పలానా రాసుల వాళ్ళకి ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటున్నారు. వీటి వల్ల మంచి జరిగేది ఏమైనా ఉందా? అంటే వేరే రాసుల వాళ్ళకి కానీ అంటే పాజిటివ్ సైన్స్ ఏమైనా ఉంటాయా? లేదంటే 100% విపత్కర ఉంటాయి. పరిస్థితులే ఉంటాయా? ఏవైతే నెగెటివ్ రాసులు ఏవైతే ఉన్నాయో వాటికి నెగెటివ్, మిగతా వాటికి పాజిటివ్ అన్నట్టే కదా! ఆహా! ఇప్పుడు ఇప్పుడు నేను ఒక పూజ పెట్టాననుకోండి, పూజ ఎవరైతే చేసుకుంటారో వారికి వస్తువులు కావాలండి. అంటే వస్తువులు తీసుకోవాలి అనంటే ఒక షాపుకి వెళ్ళాలి. వాడికి లాభము. వీడికి డబ్బు ఖర్చయింది కాబట్టి వీడికి నష్టము. హుహు. అలాగే దేశంలో గాని, రాష్ట్రంలో గాని కొంతమందికి దీనివల్ల పాజిటివ్ కలుగుతుంది. కొంతమందికి నెగెటివ్ కలుగుతుంది. షష్టగ్రహ కూటమి వల్ల అటు అనర్థాలు జరగచ్చు, మంచి జరగచ్చు కాదు, జరుగుతాయి. జరుగుతాయి. కానీ అవి ఎలా జరుగుతాయి అనేటటువంటి నేచర్ విల్ బి ఎంత మేర జరుగుతది, ఎలా జరుగుతుందని నేచర్ డిసైడ్ చేస్తుంది. మన నేచర్ ఎలా డిసైడ్ చేస్తుంది అని కనుక్కోవడం చాలా కష్టము. ఇప్పుడు ఆ గ్రహాల యొక్క ప్లానెటరీ పొజిషన్ ద్వారా అగ్ని ప్రమాదాలు జరగవచ్చు, రాష్ట్ర రాజకీయంలో మార్పులు జరగవచ్చు. రాష్ట్ర రాజకీయంలో మార్పులు జరిగాయనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? జనం మీద పడుతుంది. జనం మీద పడ్డప్పుడు జనాలు కూడా ఇబ్బందులు పడుతున్నట్టే కదా! కాబట్టి ఇలా ఒకటి నెగెటివ్ జరిగింది అంటే ఇంకొకరికి పాజిటివ్ జరుగుతుంది, ఒకళ్ళకు పాజిటివ్ జరిగింది అంటే ఇంకొకరికి నెగిటివ్ జరుగుతుంది. పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండు ఉంటాయి, ప్రతి ఒక్క విషయంలో ఉంటాయి. అవి ఆయా సందర్భాన్ని పట్టుకొని, ఆయా సమయాన్ని పట్టుకొని అవి ఎలా ఉండాలి అనేటటువంటిది నేచర్ విల్ బి డిసైడ్. ఈ గ్రహ కూటంలో ఎక్కువగా రాహు అండ్ అలాగే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సో ఆ ప్రభావాన్ని తగ్గించగలిగే పూజ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. దానికి తిలహోమ తంత్రము అనే ఒకటి ఉంటుంది. అలాగే ఇలాంటివి తగ్గించాలి అనడానికి అరిష్ట నివారణ తంత్రయాగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అరిష్ట నివారణ తంత్రయాగం అంటే ఇలా దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ, లేదు అనంటే కొన్ని ప్రభావితం చేసేటటువంటి గ్రహాల యొక్క ప్లానెటరీ పొజిషన్ తగ్గించాలి అంటే అరిష్ట నివారణ తంత్రం అనేటటువంటి ఉంటుంది. అందులో మళ్ళీ 4-5 అరిష్ట నివారణలు ఉంటాయి. గ్రహ అరిష్ట నివారణ తంత్రం అని ఉంటుంది. అలాగే ఈ గ్రహ అరిష్ట నివారణ, నక్షత్ర అరిష్ట నివారణ తంత్రం అని ఒకటి ఉంటుంది. యోగ అరిష్ట నివారణ తంత్రం, ఇట్లా 4-5 అరిష్ట నివారణ తంత్రాలు ఉంటాయి. దాన్ని ఏది బేస్ చేసుకొని అరిష్ట నివారణ తంత్రం చేస్తే బాగుంటుంది అని నిర్ధారణ చేసుకొని ఆ అరిష్ట నివారణ తంత్రం యాగ చేస్తే గనక నిజంగా దేశానికి రాబోయే విపత్తు నుంచి మనం అధిగమించే అవకాశం, దాన్ని ఓవర్కమ్ చేసేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతుంది.